అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా భారత ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకొని ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టి ఒక వ్యక్తి ఒకే ఓటు ఉండే దిశగా రూపకల్పన చేసిన సందర్భంలో ఓటర్ నమోదు కార్యక్రమంలో మరి బిఎల్ఓస్ అనుకోండి, అదేవిధంగా పార్టీల పరంగా ఉన్న బిఎల్ఎస్ అనుకోండి, ఎంతో కృషి చేస్తున్నప్పటికీ మన దగ్గర దాదాపు మంచాల కాన్స్టిట్యూన్సీలో 2,83,000 దాదాపు 84,000 మంది ఓటర్స్ ఉన్నారు. బిహేవియర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం అందరికీ ఇంటింటికి ఫామ్స్ ఇచ్చినట్టుగా దీనిలో చూపెట్టారు. 99% ఇచ్చారు. కానీ నాకున్న సమాచారం 99% ఇంటింటికి ఇచ్చిన సందర్భాలు లేవు. దీనిలో వాళ్ళకు ఇచ్చుకుని ఇది కూడా ఒకసారి సవరణ చేసుకోవాలని మళ్ళా ఇది జిల్లా కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేకం దృష్టి సాధించాలి. సబ్మిషన్ తర్వాత ఇంటికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫామ్ నింపి వాళ్ళకి మనం సబ్మిట్ చేయాల్సిన బాధ్యత ఓటర్పై ఉంది. ఇందులో సాధారణంగా ఓటర్కి అంత పెద్దగా అవగాహన లేదు, రాయలేరు. 2002 ఓటర్స్ అంటే కొంతమంది దొరకడం లేదు. ఇది బాగా నత్తనడక నడుస్తుంది, చాలా నత్తనడక. ఇవాళ 11వ తారీఖు, ఇవాళ 24 తారీఖు లాస్ట్ డేట్, ఇంకా 13 రోజులు ఉంది. 13 రోజుల్లో మనం ఎంత చేసినా కూడా ఇంకా దీనిలో పూర్తిగా మనం విజయం సాధించలేము. ఓటు కూడా పూర్తిగా చేసుకునే అవకాశం కలుగుతలేదు. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు అనేది ఏ ఒక్కరి తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రతి ఓటరు 100% ఓటు ఎన్రోల్ కావాల్సిందే. ఎన్రోల్ కావాల్సిందంటే వాస్తవంగా సమయం తక్కువ పెట్టారు. సమయం 29 రోజులను పెట్టారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రక్రియ పోనీ ఇప్పటిప్పుడు 2000 ఇప్పటిప్పుడు న్యూ ఓటర్ లిస్ట్ ప్రకారం లేకపోతే మళ్ళీ సబ్మిట్ చేసే కార్యక్రమం ఉంటే బాగుంటుండే. 2002 దొరకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మా పరంగా పార్టీ పరంగా ఇక్కడ మొత్తం 2002 ఓటర్స్ తీసుకున్నాం, అందరు సబ్మిట్ చేసినాము. ఎంత సబ్మిట్ చేసినా వాళ్ళు దొరకాలంటే ఆనాడు లక్ష్మణ కాన్స్టిట్యూన్సీ, మెంతల కాన్స్టిట్యూన్సీ దొరకాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా దీనికి బిఏఎల్ఎస్ని ఇంకా ఎక్కువ అంటే వాళ్ళని ఇంకా బాగా పగడబందిగా ఏ రకంగా ఇంటింటి ఫామ్ ఇచ్చారో ఆ రకంగా ఖచ్చితంగా ఇంట్లో ఓటును అంటే తీసుకునే దిశగా వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా పోవాల్సిన బాధ్యత బిఏఎల్ఎస్ది. దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాలి. అవసరమైతే ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి అవసరమైతే అదనంగా మనుషులను పెట్టి అదనంగా ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకా వేరే ఉద్యోగులు ఉన్నారు. అవసరమైతే ఇంకేదైనా సంస్థ నుంచి, ఇంకేదైనా ప్రైవేట్ సంస్థ నుంచి, అవసరమైతే సింగర్ నుంచి, మరో దగ్గర నుంచి, వాళ్ళందరి దగ్గర నుంచి మనిషిని తీసుకొని ఇంతమంది ఏదో 100 ఓటర్కి ఒక మనిషి పెట్టిందో ఇప్పుడు 100 ఓటర్కి అవసరమైతే మరొక ఒకరిద్దరిని పెట్టి ఇచ్చిన ఫామ్ను వాళ్ళకు చాలా మటుకు అన్ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు నింపుకునే అవకాశం లేదు. వాళ్లకు ఎడ్యుకేట్ చేసే విధంగా అవసరమైతే రాసే దిశగా దీనికి రూపకల్పన చేయాలని కూడా ఇలా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలి, ఇక్కడ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కూడా నిర్ణయం తీసుకోవాలి. మాకున్న సమాచారం 8వ తారీఖు నాటికి సమాచారం ఏంటంటే ఈరోజు సబ్మిషన్ తర్వాత ఓటు సబ్మిట్ చేసింది దండపల్లి మట్టుకు 26.15 అంటే ఓటు సబ్మిట్ మళ్ళీ సబ్మిట్ చేసింది ఎన్రోల్ అయిన తర్వాత. లక్ష్మణ్ వచ్చే వరకు 24.82, అదేవిధంగా హాజ్పూర్ వచ్చే వరకు 22.91, అదేవిధంగా మంచిర్యాల వచ్చే వరకు 3.54 అంటే 4% సబ్మిషన్ జరిగింది. నస్పూర్ వచ్చే వరకు 2.89. ఒకసారి అర్థం చేసుకోండి. మొత్తం ఓవరాల్గా 11.89. ఇలా 11వ తారీఖు మొత్తము మన తెలంగాణ మన కాన్స్టిట్యూన్సీలో 2,83,000 మంది ఉంటే దాదాపు 12% మనం ఇలా సబ్మిట్ చేశాం. ఎంత దారుణం చెప్పండి. ఇక్కడ లోపం ఎక్కడున్నది? ఇక్కడ లోపం అనేది దీనికి పెద్ద ఎత్తున ఏది మైక్ అనౌన్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ రకంగా అనౌన్స్మెంట్ కావచ్చు, అవసరమైతే మీడియాను వాడుకునే కార్యక్రమం కానీ, సిటీ కేబుల్ వాడుకునే కార్యక్రమం కానీ, అవసరమైతే నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడున్న వాళ్ళు సరిపోరు. ఇప్పటికైనా కలెక్టర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టి ఇంకా అదనంగా మీరు అపాయింట్ చేసి ఇంతకుముందు ఒక్కొక్క 100కు మంచి పెట్టిండ్రు, ఇంకా అదనంగా ఒకరిద్దరు పెడితే తప్ప ఈ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఒకే ఓటు ఉండాలి, 2వ ఓటు ఉండదు అనే సంగతి బాగా ఎలక్షన్ కమిషన్ కూడా బాగా క్లారిటీగా చెప్పడం జరిగింది. దాని మీద ఏం శిక్షలు తినే సంగతి నేను చెప్పే అవసరం లేదు. ఒకే ఓటుకే పరిమితం కావాలి. ఒకే ఓటు పరిమితం కావాలంటే నేను ఇంకొక మాట కూడా చెప్పడం జరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు మంచిర్యాల ప్రాంతంలో, నస్పూర్ ప్రాంతంలో, అన్ని ప్రాంతాల్లో కాన్స్టిట్యూన్సీ లక్ష్మీ దానిపై అన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో టెంపరీగా జాబ్ చేస్తున్నారు.
వాళ్ళు టెంపరీ జాబ్ చేసినప్పుడు పర్మనెంట్ అడ్రస్ మటుకు అక్కడనే రాయించుకోండి. ఎందుకంటే మీరు ఏడాది కోసం ఉద్యోగం కోసం పోతారు, బతుదరు కోసం హైదరాబాద్ పోతారు, అదంతా కౌంట్ కాదు. మళ్ళీ ఎక్కడైతే ఈ లక్ష్మీ మంచిర్యాల నియోజకవర్గంలో ఎక్కడైతే అన్ని ఇప్పుడు నేను చెప్పిన మండలం అన్నింటిలో మీరు టెంపరీగా ఎక్కడున్నా మీరు పర్మనెంట్ విలేజ్లో, పర్మనెంట్ పట్టణాల్లో, పర్మనెంట్ వార్డులనే మీ ఓటు నామోదు చేసుకుంటే రేపు ఒక మీకు గుర్తింపు ఉంటుంది. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. చెప్తున్నాగా ఓటు ఎంత ఇంపార్టెంటే, ఓటు విలువ ఎన్ని కోట్లు పెట్టినా సమానం కాదు. అంత వాల్యుబుల్ ఓటును ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసుకోండి. నేను అందరికీ తల్లిదండ్రులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లలు అక్కడక్కడ ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడ వేరే పట్టణాలు కానీ ఇంకా అవసరం ఎక్కడున్నా వాళ్ళు టెంపరీ ఉద్యోగం కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గరనే మళ్ళీ అక్కడ ఓటు చేయించుకోవద్దు. మళ్ళీ ఎక్కడైతే హైదరాబాదు ఇంకెక్కడ బెంగళూరు ఇంకెక్కడ ఉంటే అక్కడ ఓటు చేసుకోవద్దు. ఎందుకంటే అది టెంపరీ జాబ్. పర్మనెంట్గానే మీరు నామోదు చేసుకోవడానికి తల్లిదండ్రులు కూడా దాన్ని చేయాలి. ఆ రకంగా రూపకల్పన చేయాలి. మరి దీన్ని బట్టి మటుకైతే ఇప్పుడున్న సమాచారం మటుకు దీనికి సమయం కూడా కేటాయించాలి. ఇలా బీఆర్ఎస్ బృందం కూడా అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీలో కూడా మనం రిప్రజెంట్ చేస్తాను పార్టీ తరఫున. ఇంకొక 2 మాసాలు సమయం ఇవ్వమంటున్నారు. 2 మాసాలు సమయం ఇస్తే పెద్ద నష్టం లేదు. ఎందుకంటే ఓటు అనేది కంపల్సరీ. మనం ఓటు వేసేటప్పుడు ఎట్లయితే ప్రచారం చేస్తామో ఒక నెల రోజుల ముందు నుంచి ఓటు నామోదు కూడా మీరు ఒక 20-30 రోజులే సరిపోదు. ఇంకా అవసరం ఇంకా 2 నెలలు సమయం ఇచ్చి ఈ తెలంగాణ గడ్డ కావచ్చు, భారతదేశం గడ్డ మీద పుట్టిన ప్రతి ఓటర్ ఖచ్చితంగా ఆయన ఓటు నామోదు కావాలి. నామోదు కావాలంటే మీరు ఆగమేఘాల మీద పెట్టేసి మీరు ఫామ్స్ ఇచ్చో 7 రోజులు పట్టింది సబ్మిషన్. మీ ఫామ్స్ ఇవ్వడానికి మీకు 10 రోజులు పట్టింది. ఇంకా ఎన్ని రోజులు ఉంటే 20 రోజులు ఉంటుంది. 20 రోజులు వాళ్ళకు దొరకడం కథ కార్యక్రమాలు ఊళ్ళే ఉండకపోవడము, ఇంకా చుట్టాల వర్గం పోవడము, పెళ్ళిళ్ళు పోవడము, ప్రైవేట్ ఉద్యోగపరంగా ప్రైవేట్ ప్రాంతం ఉండడం వల్ల డిలే అవుతుంది. ఖచ్చితంగా భారత రాష్ట్రంతో ఏదైతే కేంద్రం అక్కడ ఢిల్లీలో రిప్రజెంట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఇంకా 2 మాసాలు సమయం ఇవ్వాలి. ఆ సమయం ఒకటి ఇచ్చే దిశగా ఎలక్షన్ కమిషన్. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ జిల్లా యాంత్రాంగం ఇప్పటికైనా ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే మీరు ఇచ్చిన మీ మీటింగ్ పెట్టి మీకు తెలుస్తుంది 12% ఇవాళ 12% ఇవాళ సబ్మిషన్ ఓటు నమోదు చేసుకోవడం జరిగింది, సబ్మిట్ చేశారు. ఈ 12% ఇవాళ 2,83,000 ఓట్లకు 12 అంటే ఎంత చెప్పండి, 34 అంటే 34 ఓట్లు ఇవ్వాలా, 34,000 ఇవ్వాలి మనకు ఓటుకు నమోదయ్యేది. అంటే ఇక దాదాపు ఇంకేలేకన్నా 2,50,000 మీరు 13 రోజుల్లో ఎట్లా సబ్మిట్ చేస్తారు, ఎట్లా అవుతుంది అనేది ఇలా పూర్తి బాధ్యత ఇలా జిల్లా యంత్రాంగము తప్పనిసరిగా రివ్యూ చేసుకొని ఖచ్చితంగా అదనంగా పెట్టేసి ఎక్కడైతే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు సహకరించి ఫామ్ నింపేసి ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఏ రకం ఫామ్ ఇచ్చారో మళ్ళీ ఓటర్ నామోదు ఫామ్ కూడా కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ఉంటుంది. ఆ రకంగా చేయాలి అని చెప్పడం జరుగుతుంది. మరొకరు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ఓటర్ మహాశయులు మనం చేసేదల్లా మనము మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ఒక చాలా మంచి పేరున్న మంచిర్యాల కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీ మంచిర్యాల పేరుంది. మంచిర్యాల కాపాడాలంటే భవిష్యత్తులో మంచి మంచిర్యాల ఉండాలంటే ఖచ్చితంగా మంచిర్యాల ఓటర్స్ ఎక్కడైతే టెంపరీగా ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మంచిర్యాల నమోదు చేసుకొని భవిష్యత్తులో ఈ మంచిర్యాల యథావిధిగా ఉండడానికి ఇక్కడున్న ఓటర్స్ వాళ్ళ తల్లిదండ్రులు కృషి చేసి వాళ్ళందరూ ఓటర్స్ను కొత్త ఫోటో అనుకోని ఎక్కడున్నా కూడా మీరు సంతకం పెట్టి ఇవ్వచ్చు. ఆయన వచ్చి ఫామ్ మీద సంతకం పెట్టే అవసరం లేదు. ఆయన కొత్త ఫోటో ఇప్పుడు ఫ్రెష్ ఫోటో పెట్టేసి ఇంటి యజమాని సంతకం పెట్టి సబ్మిట్ చేయొచ్చు. ఇది ప్రత్యేకంగా మంచిర్యాల ఓటర్ మహాశయులకు తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇలా మన ఈ మంచిర్యాల మంచిగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. ఎప్పుడు కాపాడుకోగలుగుతాం? అందరూ ఓటర్స్ ఉండి ఆ ఓటర్స్ భవిష్యత్తులో ఒక మంచి ఆలోచన చేసుకొని మంచి నిర్ణయం తీసుకొని మంచి వ్యక్తులు ఎవరు అనేది ఆలోచించి ఆనాడు మీ పవిత్రమైన ఓటు ఆ మంచి వ్యక్తులుగా ఓటేస్తే ఈ మంచిర్యాలగా ఉంటుందనే భావన ఈరోజు మీ అందరికీ ఓటర్స్కి నేను 2 చేతులు జోడించి నమస్కారం చెప్తున్నా. ఖచ్చితంగా ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టండి. ఎక్కడ ఒక్క ఓటు కూడా ఇవాళ ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో 2,83,000 ఏదైనా డబుల్ ఓట్స్ కానీ చనిపోయినా కానీ వేరే ప్రాంతం అయితే పోతే నో డౌట్ అక్కడ పోతే కానీ ఎంత వయసున్నా కూడా వాళ్ళ ఓటును సబ్మిట్ చేసే దిశగా ఒక దిక్కు పార్టీ పరంగా మా బీఆర్ఎస్ పార్టీ పరంగా ఏదైతే మా బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ప్రత్యేకంగా చూపిస్తున్నారు. ఆ రకంగా బీఎల్ఎస్ కూడా ఒకసారి నేను చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా మీరు సాధారణంగా ఒక
ఎక్కడ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడ కూర్చొని తప్పలేదు. కానీ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా అక్కడ కూర్చొని ఇంకో పార్టీ వాళ్ళు రాకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంది. అలాంటి కార్యక్రమం ఎక్కడ బిహేవ్లో చేస్తే డెఫినెట్గా కలెక్టర్ మేము రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. కలెక్టర్ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఇంటిగా కూర్చొని ఇంకో రాజకీయ పార్టీలు అక్కడ పోలేరు. ఆ రకం కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఏ పార్టీ వ్యక్తి అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా అది ఉండటానికి వీల్లేదు. ఒక సెంటర్ పాయింట్ అవసరమైతే అక్కడ ఏ రాజకీయ పార్టీ సంబంధం లేని కూర్చుంటే తప్పలేదు. కానీ ఒక రాజకీయ పార్టీ ఇంటిగా కూర్చుంటే మిగతా రాజకీయ పార్టీలు అక్కడ పోయే అవకాశం లేదు. పోతే వాళ్ళు రానియరు. దీనిలో ఓటు కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఓటు నామోదు చేసుకునే కూడా అవకాశం తగ్గుతుంది. ఇది ప్రత్యేకంగా బిఏఎల్స్ కష్టం చూడాలి. దీని మీద నిఘా ఉన్న కలెక్టర్ గారితో సహా మొత్తం ఆఫీసర్స్ ఎక్కడికక్కడ నిఘా పెట్టి ఎక్కడ మీకైనా తప్పు జరిగినా ఒకే కాడ కూర్చొని చేస్తే ఎవరన్నా మీకు రిప్రజెంట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ అంటే వాళ్ళకి అట్లా పోతుందని చెప్పండి. ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. మళ్ళొకసారి ఏ బిఓఎల్స్ కూడా ఎవరి దగ్గర ఉండకుండా ఒక రాజకీయ పార్టీ ఒకరే ఇంట్లో కూర్చొని ఇంకో పార్టీలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా యాంత్రాంగం ఉంది. ఇది ఎందుకంటే బాగా స్పీడప్ చేయాలి. ఇది టౌన్ కాబట్టి ఇంకా ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు లక్ష్మేట, దండపల్లి, హాజపురం 23% ఉంటే నస్పూర్ మంచాలకు వచ్చే వరకు 3-4% వచ్చింది. ఎంత డిఫరెన్స్ చెప్పండి. ఊళ్ళల్లో 24% వస్తే మంచిర్యాల 4 వచ్చింది, నస్పూర్ 3 వచ్చింది. ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పండి. అంటే నామోదైన ఎంత లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. అందుకోసం ఈ సిటీలో ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ ఓటర్స్ అవగాహన ఉండదు, ఐడియా ఉండదు. ఊళ్ళల్లో ఏంటంటే ఒక్కడ కూర్చుంటే మొత్తం ఊరంతా పేరు చెప్పగలుగుతారు, ఇంటి పేరుతో. ఇక్కడ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళ పూర్తి అడ్రస్, ఇంటి పేరు వాళ్ళకి ఐడియా ఉండదు. కాబట్టి ఇంకా ఎక్కడైతే మనకు తక్కువ అయిందో ఇక్కడ అదనంగా ఎక్కడైతే తక్కువ పర్సెంటేజ్ మీకున్న రికార్డు ప్రకారం 8వ తారీఖు అంటే ఇలా 11వ తారీఖు 3 రోజుల కింద ఉన్న రికార్డు ప్రకారం ఎక్కడైతే తక్కువ ఉందో ఈ 2-3 రోజుల 15వ తారీఖు వరకు వీళ్ళందరూ రీచ్ కావాలి. ఏది 26 పైన రీచ్ కావాలి. ఏదైతే 24వ తారీఖు వరకు మ్యాక్సిమం ఏ ఒక్క ఓటు సబ్మిట్ చేయకుండా ఉండటానికి వీలు లేకుండా దీనికి ప్రత్యేకంగా మరి జిల్లా కలెక్టర్ గారు వారి బృందము ఇంకా నేను చెప్పినట్టుగా అవసరమైతే సింగరేణ అవసరమైతే ఇంకెన్నో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 4-5 రోజులు పనిచేపితే పెద్ద ఇబ్బంది ఏం లేదు. 4-5 రోజులు పనిచేపితే ఇబ్బంది లేదు. అన్ని డిపార్ట్మెంట్లను మళ్ళీ అప్రమత్తం చేసి అన్ని ఎక్కడైతే బాగా స్లో, ఎక్కడైతే బాగా తక్కువైందో అక్కడ మళ్ళీ అపాయింట్ చేసి 100% ప్రతి ఓటరు నామోదయ్యేటట్టుగా జిల్లా యాంత్రాంగం కలెక్టర్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టాలని ఈ సందర్భంలో కోరడం జరుగుతుంది.